ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కాంగ్రెస్ లో ఒక్కసారిగా సీరియస్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి. ఆ వివరాలు ఏంటనేది వీడియో రూపంలో తెలుస్తాను. వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. మంగళవారం సెక్రటేరియట్లో నిర్వహించినటువంటి రివ్యూ మీటింగ్ లో కలెక్టర్లకు డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క కీలక ఆదేశాలు జారీ చేశారట. ఎందుకంటే విస్తృత స్థాయిలో క్షేత్రస్థాయిలో పర్యటన చేపట్టాలని కలెక్టర్లు సృష్టించారు. ప్రజాపాలన ప్రజాప్రభుత్వం అన్న సందేశాన్ని క్షేత్రస్థాయికి తీసుకెళ్లాలని ఆదేశించారు. అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు కింది స్థాయికి వెళ్ళడం లేదని సూచించారు. ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా కలెక్టర్లే ఉన్నారన్నారు. కలెక్టర్లు ఉచితంగా క్షేత్రస్థాయిలో పర్యటన చేసి సమస్యలు పరిష్కరించాలని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు. కొత్త ప్రభుత్వం అమలు చేస్తున్న 5 సంక్షేమాల్లో కొన్ని జిల్లాల కింది స్థాయి వరకు కూడా వెళ్ళడం లేదని, రైతు భరోసా కార్యక్రమంలో భాగంగా మేము జిల్లాలకు వెళ్ళినప్పుడు అర్థమవుతుందని తెలిపారు. ఆరోగ్యశ్రీ పథకం పరిమితిని 10 లక్షలకు పెంచడం, మహిళలకు ఉచిత బస్ ఆర్టీసీ సౌకర్యం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ వంటి పథకాలపై విస్తృతంగా ప్రచారం చేయాలని, అర్హులందరికీ అవి అందేలా చూడాలని ఆదేశించారు. కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు విస్తృతంగా క్షేత్రస్థాయిలో పర్యటన చేస్తే పలు సమస్యలకు అక్కడికక్కడే పరిష్కారం అవుతాయని చెప్పారు. మొత్తానికి సీరియస్ అయితే అయ్యారు. ఎందుకంటే